సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య ఉదంతంలో కుటుంబ సభ్యులకి ఎవరికి అనుమానాలు లేవు. భర్త పట్ల కానీ కుటుంబ సభ్యుల పట్ల కానీ. కాకపోతే ఆమెది ఎందుకు అన్నది ఇంకా తెలుస్తున్నారు. కానీ ఈలోపు కొంతమంది డిజిటల్ మీడియాలో సొంత పైత్యాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ విజయారెడ్డి పిల్లలు చేతన్ రెడ్డి, విశాల్ రెడ్డి మృతి మీద మేము డిప్రెషన్లో ఉన్నాం. మా చెల్లెలు ఆఫీస్ వర్క్ మీద చాలా బిజీగా ఉండేది. టీమ్ లీడర్ కావడంతో 14 మందితో వర్క్ చేస్తూ డిప్రెషన్లో ఉండేది. వాళ్ళ మరణం మీద ఇప్పటిదాకా ఎట్లాంటి అనుమానాలు లేవు. మా పైన అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ మీద ఫిర్యాదు చేస్తున్నానంటూ అయితే పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆడ సోదరుడు కోర్టుకు వెళ్ళమని పోలీసులు సలహా ఇచ్చారట. అసత్య ప్రచారం చేసిన ఛానల్స్ మీద హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు డిప్రెషన్ వల్ల విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలను పోలీసులు ఖండించారు. ముగ్గురు ఆత్మహత్యకు అసలు కారణం ఇంకా తెలియలేదన్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘట్టం మీద వరుసపెట్టి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలకు సంబంధించి విజయారెడ్డి సోదరుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.